9 తెలుగు డిజిటల్ న్యూస్కు స్వాగతం. మాఘమాస పుష్య అమావాస్య 9వ తేదీన ప్రారంభమైన శ్రీ దక్షిణ కాశీగా పిలువబడే కూడవెల్లి రామలింగేశ్వర స్వామి క్షేత్రం పవిత్రమైందని, త్రివేణి సంగంగా నది ప్రవాహం ఉంటుందని ఈ క్షేత్రానికి దక్షిణ కాశీగా పిలుస్తారు. త్రేతాయుగంలో రావణాసురుని అంతం చేసిన అనంతరం ఇక్కడికి వచ్చి సీతా సహితంగా ఉష్కలింగాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరామలింగేశ్వర క్షేత్రాన్ని పూర్వజన్మలోని పాపాల విముక్తి కోసం మాఘమాస్య నాడు భక్తులు ఎంతోమంది దర్శించుకుంటారు. మహా అమావాస్య పురస్కరించుకొని శ్రీరామలింగేశ్వర జాతర 3 రోజుల పాటు జరుగుతుందని ఈవో విశ్వనాథ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు సంకేత శర్మ తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినట్టు ఆలయ వర్గాలు చెబుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దుబ్బాక సిఐ పరిధిలో సీసీ కెమెరాలని, గాల్లో పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓం నమో రామలింగాయ. పరమ పవిత్రమైనటువంటి కూడవెల్లి క్షేత్రంలో ఈరోజు జాతరోత్సవాలు ప్రారంభమయ్యాయి. త్రేతాయుగంలో ఏ రోజునైతే శ్రీ రామచంద్ర స్వామి వారు ఇక్కడ సైకతలింగ ప్రతిష్టాపన చేశారు, పుష్యబహుళ అమావాస్య, అదే రోజున నేటికి అంటే కలియుగం వచ్చినప్పటికీ స్వామివారి ప్రతిష్ట చేసినటువంటి సుముహూర్తం పురస్కరించుకొనే ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ, సాంప్రదాయం, ఆచారంగా వస్తున్నటువంటి వ్యవహారం. అదేవిధంగా ఈ సంవత్సరం గాను ఈ రోజు నుండి అంటే ఫిబ్రవరి 9 నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా ఉత్సవాలు జరగనున్నాయి. ఇటు ఉత్సవాల్లో భక్తులు విశేష సంఖ్యలో వస్తున్నారు, స్వామిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా రేపటి నుంచి మాఘమాసం ప్రారంభం కాబట్టి మాఘమాస స్నానానికి భక్తులు విశేష సంఖ్యలో విచ్చేసి పుణ్య మాఘ స్నానాలు ఆచరించి స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించగలరని మనం సర్వేజన సుఖినో భవంతు, సర్వతో సన్మంగళాని భవంతు. శుభం. కామితార్థ ప్రదాయినే సంగమేశ్వర సహితాయ రామలింగాయ మంగళం. శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, రామేశ్వరంపల్లి గ్రామం, అక్బర్ బోంపేట మండలం, సిద్దిపేట జిల్లా. శ్రీ స్వామివారి యొక్క మాఘమాస స్నాన ఉత్సవాలు, మాఘమాసోత్సవాలు దివి 9/1/2023 నుండి అతి వైభవపేతంగా ప్రారంభమై జరుగుతున్నవి. ఈ యొక్క ఉత్సవ కార్యక్రమాలకు అన్ని రకాలైనటువంటి ఏర్పాటు చేయడం జరిగినది. క్యూ లైన్స్, బార్కేడింగు, వైట్ పెండార్సు, కూడవెల్లి వాగు లోపల ప్రమాదం సంభవించకుండా అది గత సంవత్సరం మాదిరిగా వచ్చినటువంటి యొక్క స్థానికులైన బెస్తవారి గజ ఈదగాల చేత వాళ్ళ యొక్క పర్యవేక్షణలో దానికి వల వేసి అది ఏర్పాటు చేయడం జరిగినది. మళ్ళా భక్తుల యొక్క ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలగకుండా మెడికల్ క్యాంపు వారి చేత మెడికల్ క్యాంపు కూడా ప్రాథమిక చికిత్సా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్యంగా వీటన్నిటిని పోలీసు వారి బందోబస్తు చేత సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణలో కూడా ఈ యొక్క ఉత్సవము పర్యవేక్షించబడుతున్నది.
ఈ యొక్క దానికి భక్తులు స్వామివారిని మాఘమాస స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకొని సేవించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాను.